వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్. బీజేపీలో హైడ్రామా. కమలం శ్రేణుల్లో హైడ్రాపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు హైడ్రాకు స్వాగతం పలుకుతున్నారు, మరికొందరేమో విభేదిస్తున్నారు. పార్టీ పెద్ద మనుషులే ఒక్కో విధంగా మాట్లాడుతుంటే కింది స్థాయి నాయకులు, కార్యకర్తలు త్రిశంకు స్వర్గంలో పడిపోయారు. మాట్లాడితే ఏ నాయకుడి నుంచి మందలింపు వస్తుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ప్రజల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీయాలని కేంద్ర నాయకత్వం చెబుతుంది. కానీ రాష్ట్ర నాయకత్వం వ్యతిరేక దిశలో పయనించడంతో కాషాయం కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలను కూల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తీసుకువచ్చింది. కఠినంగా హైడ్రా అమలవుతుంది. పార్టీలకు అతీతంగా వ్యాపారస్తులు, సినీ పరిశ్రమ, బడా బాబులని కూడా చూడకుండా ఎక్కడ అక్రమంగా అని తేలితే అక్కడ కూల్చివేస్తున్నారు. హైడ్రాను అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు రాజకీయ ఆరోపణలు చేస్తున్నారు. హైడ్రా చేపట్టిన చర్యలపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీలో భిన్నాభిప్రాయాలు వెల్లడి కావడం విశేషం. హైడ్రాను స్వాగతిస్తున్నామని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కేటీఆర్, హరీష్ రావు, కవిత తదితర బీఆర్ఎస్ నాయకులు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ఎంపీ రఘునందన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వానికి తమ సహకారం అవసరం అనుకుంటే తప్పకుండా సహకారం అందిస్తామన్నారు. పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వరరెడ్డి మాత్రం అక్రమ నిర్మాణాల కూల్చివేతను పాత బస్తీ నుంచే ప్రారంభించాలని డిమాండ్ చేయడం విశేషం. ఎంపీ రఘునందన్ రావు మాటలు ప్రభుత్వానికి అండగా నిలిచాయి. కానీ మరో ఇద్దరు బీజేపీ పెద్దలు మాట్లాడిన మాటలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. అన్నీ తెలిసిన ఆ పెద్ద నాయకులు ఇలా మాట్లాడితే ఎలా అని కూడా కమలం శ్రేణులు కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైడ్రాను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడారు. ఆయన తర్వాత వెంటనే ఎంపీ ఈటెల రాజేందర్ కూడా హైడ్రాపై వ్యతిరేకతను వ్యక్తం చేశారు. హైడ్రాను ఉపసంహరించుకోవాలని, ఆ హైడ్రా వెనుక ఉన్న కుట్రను కూడా తాము బయట పెడతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఇద్దరు అగ్రశ్రేణి నాయకులే ఈ విధంగా మాట్లాడేసరికి కింది స్థాయి నాయకులు తల పట్టుకున్నారు. హైడ్రాను అభినందిద్దామా, వ్యతిరేకిద్దామా అనే సందిగ్ధంలో పడ్డారు కమలం నేతలు. ఈ నేపథ్యంలో ప్రజలతో పాటు కొందరు బీజేపీ నాయకుల్లో సైతం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పేద మధ్యతరగతి కుటుంబాల పేరు చెప్పి బడాబాబులకు, పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలుస్తున్నారా అనే అనుమానాలు సైతం పార్టీలో వ్యక్తం కావడం విశేషం. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో హైడ్రాతో మొదలైన హైడ్రామా ఎటువైపుకు దారితీస్తుందో అనే చర్చ కూడా మొదలైంది. పెద్ద నాయకుల మాటల్లోనే సఖ్యత లేదు, ఐక్యత అంతకు కనబడతలేదు. ఈ పరిస్థితుల్లో మనకు హైడ్రా అవసరమా, మౌనంగానే ఉందామంటూ పార్టీ శ్రేణులు కొందరు చెవులు కొరుక్కుంటున్నారు.